హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ అయితే వచ్చేసింది. నిజానికి నాకు నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అజిత్ గారి మీద గౌరవం ఇంకా పెరిగిందని చెప్పచ్చు. నాకు లిటరలీ నేను ఏదో అనుకున్నా కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం గూస్ బంప్సే అని చెప్పచ్చు భయ్య. ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్లో ఉంటే ఇంకా సినిమా చూస్తే ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు నిజంగా త్రిష గారి క్యారెక్టర్ కూడా సూపర్ అనిపించింది ట్రైలర్ చూసినంత వరకు. ఇంకా చాలామంది క్యారెక్టర్లోనే ఆ క్యారెక్టర్లన్నీ నాకు అద్భుతంగా అనిపించాయి. అలాగే నాకు ఈ సినిమా గురించి పర్టికులర్గా మనకు 10వ తారీఖు అయితే రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఫస్ట్ షోనే చూడాలి భయ్య. ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో అనిపించింది నాకు. ఇప్పటి వరకు నాకు చాలా తమిళ్ సినిమాలతో పోలిస్తే అంటే మనకు ఒక 'ఖైదీ' కావచ్చు, అలాగే మన 'విక్రమ్' సినిమాలు కావచ్చు, ఇలాంటి సినిమాలు మినహాయించి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం ఇలాంటి ట్రైలర్ని నేను తమిళ్ నుంచి చూడడము నాకైతే వేరే లెవెల్ అనిపించింది భయ్య. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. ఇంకోటి వచ్చేసి దీంట్లో అజిత్ గారి యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుందని మాత్రం అనిపిస్తుంది. మొన్ననే అంటే ఆయనకి కొద్దిగా యాక్సిడెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే రేసింగ్లో. అక్కడి నుంచి కోలుకొని మనం ఈ సినిమా చేశారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే భయ్య. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అంచనాలకు వస్తేనే నాకైతే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు తమిళ్లో ఏదో ఒక రేంజ్లో భారీగా ఆడేస్తుంది ఎట్లయినా సరే. కాకపోతే తెలుగులో కూడా ఈసారి భారీగానే ఆడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు నిజంగా ట్రైలర్ చూస్తుంటేనే ఒక తెలియని ఫీల్ అయితే వచ్చింది. ఆ రేంజ్లో అనిపించింది ట్రైలరు. నేను ఏదో అనుకున్నా కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు ట్రైలరు. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి